స్త్రీ సంతానము యేసుక్రీస్తు. హల్లెలూయా. స్త్రీ సంతానము భూమి మీదకి దేవుడే శరీరం ధరించుకొని వచ్చిన తర్వాత, ఆయన మరణించి తిరిగి లెగిసిన తర్వాత సంపూర్ణమైన దీవెనలు యూదులకు దొరుకుతాయి, అన్ని జనులకు దొరుకుతాయి. ఇంకా సంపూర్ణమైన దీవెనలు వాళ్ళకి అందలా, అయినా దీవించబడిన వారే. ఆమేన్. ఆయన స్త్రీ సంతానం అన్నప్పుడే ఆ సంతానం చూసేశాడు ఆయన. ఆ సంతానంలో నుంచి వచ్చిన వ్యక్తి అబ్రహాము. అబ్రహాములో నుంచి వచ్చిన వారు 12 మంది గోత్రకర్తలు. ఆ గోత్రకర్తల ద్వారా పెరుగుతున్న వారే ఇశ్రాయేలీలు. అసలు జర్నీ అంతా వాళ్ళదే, గ్రంథం అంతా వాళ్ళదే. ప్రైజ్ లా. ప్రవక్తలు వాళ్ళ కొరకే, ధర్మశాస్త్రం వాళ్ళ కొరకే, దేవుడు వాళ్ళ కొరకే. వారు ప్రత్యేకించబడిన ఒక జనాంగం. 6000 సంవత్సరాల నుంచి భూమి మీద దేవుని చేత ఎన్నిక చేయబడిన పిల్లల వారు. నేటికి దీవించబడిన వారు, నేటికి దేవుడి పిల్లలను రుజువు చేయబడుతున్న వారు. హల్లెలూయా. అది సపరేట్ చేయబడిన జనాంగం. అది ఈ రోజు కూడా ఇజ్రాయెల్ దేశం అని పిలువబడుతూ ప్రపంచానికే కళ్ళు తెరిపించే టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది. ప్రపంచంలోనే వారు ప్రత్యేకమైన పిల్లలన్న పేరు వాళ్ళకుంది. వై? ఎందుకు దేవుడు స్త్రీ సంతానం అన్నప్పుడు చూసింది వాళ్ళని. స్త్రీ సంతానం అన్నప్పుడు చూసింది వారిని. దేవుడి కళ్ళు ఆది నుంచి అంతవరకు చూస్తాయి. నీ కళ్ళేం కాళ్ళ ముందే చూస్తాయి. అవి కూడా చూడు సరిగా. కాళ్ళ ముందు కూడా సరిగ్గా కనపడదు. కాళ్ళ ముందు కనపడితే ఎదురెదగలు ఎందుకు పడతాను? అంతేగా. ఎదురెదగలు పడ్డామంటే కాళ్ళ ముందు కూడా సరిగ్గా చూడలేదు నువ్వు. అది వాస్తవం. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడే ఉన్నారా? కృప కలుగును గాక. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం కొంచెం లింక్ చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. దీన్ని కొంచెం మీరు మతలు పెట్టుకోవాలి. చదువుదాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం తీసారా? ప్రైజ్ ది లార్డ్. నేను కూడా వస్తున్నాను. మీకు తెలిసి అధ్యాయం బాగా. నేను ఒక వాక్యం చదువుదాం. ఓకే, 15వ వచనం చదువుతున్నాం. 15. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడిద్ది. ఓకే, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని చంపిద్ది. ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను. ఓకే, చదువు. కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ. ఎస్, ఓకే, ఎస్, ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరట సంఖ్య గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారం లేదు. చదువు. ఎస్, బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనిషి సంఖ్య. ఓకే, ఇప్పుడు ఆయన అన్నాడు ఈ మృగము ఎవరు అంటే ఫైనల్గా వచ్చిన తర్వాత తేల్చిందంటే ఒక మనిషి అన్నాడు. అన్నాడా? ఫైనల్గా వచ్చి తేల్చిందేంటి? ఒక మనిషి అన్నాడు. ఓకేనా? అది మృగము, దాని పేరట కలిగిన సంఖ్య. మృగం ఉంది, దానికి ఒక పేరు కూడా ఉంది, దానికి ఒక సంఖ్య ఉంది. ఫైనల్గా తేల్చింది ఏంటంటే ఆ మృగము ఒక మనిషి అన్నాడు ఆయన. నేనేసే క్వశ్చన్ ఏంటంటే ఈ మృగానికి ఈ మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? రైతులా, ఈ మృగానికి ఈ మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు?
దేవుడు దీవించబడిన వాడు, దేవుడిలో ఆశీర్వాదాలు ఉన్నాయి, దేవుడిలో మంచి ఉంది, దేవుడిలో చెడేమీ లేదు. అట్లయితే దేవుడిలోంచి వచ్చే ప్రతిదీ కూడా మంచే కాదంటావా? కాదంటావా? దేవుడిలోంచి వచ్చే ప్రతిదీ మంచే. ఇతను దేవుడు కుమారుడు అంటే దీవించబడిన వాడే, దేవుడు కుమారుడు అంటే దీవించబడిన వాడే, ఇంకందులో తేడా ఏమి లేదు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము సంతానం అంటే దీవించబడిన వారే. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో వాళ్ళ పేర్లు రాయబడి ఉన్నాయి అన్నాడు ఆయన. వాళ్ళు దీవించబడిన వారే. వారు మర్మాలు చూడటానికి ఎన్నిక చేయబడిన వారే. నేను ఎవరో పూర్తిగా వాళ్ళకి బయలుపరుచుకుంటాను అన్నాడు ఆయన. వాళ్ళకి రహస్యాలు ఏమి లేవు అన్నాడు ఆయన. వీళ్ళు దీవించబడిన వారే. ప్రైజ్ ది లార్డ్. అందరు యాకోబును మోసగాడు అంటే ఆయన వచ్చి అన్నాడు, ఇతను మోసగాడు కాదన్నాడు. ఎందుకని? ఇతను దీవించబడ్డాడు. ఎక్కడ దీవించబడ్డాడు? గొర్రెపిల్ల జీవ గ్రంథంలో. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఈయన బ్లెస్సడ్ పీపుల్, ఈయన దీవించబడిన వ్యక్తి ఆయన. ఇక ఆయన శాపం ఎక్కడుంది? ఆయనకి ఊరిలో ఉంది. ఎందుకని? మోసగాడు. ఎందుకంటే వాళ్ళ అన్నను మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు, వాళ్ళ నాన్న మోసం చేసి బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మామ దగ్గరికి వెళ్ళి కొంచెం మామను కూడా కొంచెం అస్సవలేదో వేసి మామ దగ్గర కొంచెం మోసం చేశాడు. అప్పుడు అనుకున్నారు యాకోబు అంటే మోసగాడు. కానీ ఒక బలిష్ఠకు దూత దిగి అన్నాడు, ఈయన మోసగాడు కాదన్నాడు. బలిష్ఠకు దూత దిగి మోసగాడు కాదన్నాడు. మోసగాడు కాబట్టి ఇతను ఎవరు మరి? ఇతను దీవించబడిన వాడు. ఇతనిలో శాపమే లేదు. రేపటి నుంచి నా కొడుకు ఈ యాకోబుని పిలుస్తూ ఊరుకోను నేను. ఇశ్రాయేలు అని పిలువు. ఇతను దీవించబడిన రాజకుమారుడు. ప్రైజ్ ది లార్డ్. వాస్తవానికి ఈ దీవెన స్త్రీ సంతానం అన్నప్పుడే వచ్చింది దీనికి. ఆ స్త్రీ సంతానంలో దీవెన ఉంది. కృప కలుగును గాక. సార్ ఎక్కడ ఉన్నారా? ఇప్పుడు నేనేమంటానంటే ఈ సర్పానికి సంతానము ఎక్కడ నుండి వచ్చింది? అంతేనా? సార్ ఏడే ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. సర్పమునకు సంతానము ఎక్కడి నుండి వచ్చింది? మిస్టరీ ఏంటంటే యేసు ప్రభువారు సర్ప సంతానం అన్నాడు. అందరు ఆలోచన ఏంటంటే పాము పిల్లలు ఎక్కడి నుంచి ఉన్నారు అన్నాడు. చాలా సింపుల్గా డైవర్ట్ అయిందా? సర్ప సంతానం అన్నాడు యేసు ప్రభువారు కొత్త నిబంధనలో. ఇప్పుడు పండితుల అభిప్రాయం ఏంటంటే పాముకు పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు ఏమో, కానీ ఆయన చాలా సింపుల్గా ఏమన్నాడు? సర్ప సంతానం అన్నాడు. కానీ ఇలా అనాల్సింది సైతాను సంతానమా అనాల్సింది. అప్పుడు కొంచెం మైండ్ కొంచెం డైవర్ట్ అయ్యేదేమో. కానీ యేసుప్రభువు అట్లయినా అనలేదు. ఆయన కరెక్ట్గానే అన్నాడు. మాట్లాడబోతున్నావు దాన్నే సర్ప సంతానమా అన్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం. అసలు పిల్లలు పుట్టింది ఎప్పుడు? ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనంలో ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు వారికి పిల్లలు కలిగారు. అంతేనా? మొదట కయ్యూను పుట్టాడు, తర్వాత ఏబేలు పుట్టాడని ఉంది. ఇప్పుడు ఆదాము అవ్వను కూడినప్పుడు ఆదికాండము 4:1లో కూడాడు. అప్పుడు పిల్లలు కలిగారని చెప్పాడు. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో సంతానం అన్నాడు. ఎక్కడుంది ఈ సంతానాలు? ఆదికాండం 4:1లో కదా కయ్యూను ఏబేలు బయటకు వచ్చింది. ఆదికాండం 3లో నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం అన్నప్పుడు అసలు సంతానం ఎక్కడుంది? ఎక్కడుంది సంతానం? ప్రభా కలుగును గాక. మనము గురుగులు చూస్తున్నాం, గోధుమలు ఇత్తొస్తే గురుగులు చూసాము. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? అప్పుడు ఆయన అన్నాడు శత్రువు చేసిన పనులే అన్నాడు. పీకేద్దాం, ఆగు అన్నాడు. కొంచెం ఎందుకు ఆగన్నాడు? నేను వివరించాలనుకుంటున్నాను కొంచెం. ఎందుకు యేసు ప్రభువారు దాన్ని పీకొద్దు అన్నాడు?
ఏ రవి ఎక్కడే ఉన్నా? ప్రైజ్లా. నువ్వు పీకుతానంటే పీకొద్దానండి యేసుప్రభు వారు. ఎందుకు ఎందుకు? వండర్, అద్భుతం. ప్రైజ్లా. ఆదికాండానికి ఇప్పుడు వెళ్దాం ఆదికాండానికి. దేవుని స్తోత్రం. కృప కలుగును గాక. యేసుప్రభు వారు అన్నాడు పీకేస్తాం గురుగులు అంటే అన్నాడు, వద్దు పీకొద్దన్నాడు. ఎప్పుడు దాకా? యుగ సమాప్తి వరకు గురుగుని పెరగని అన్నాడు. అవునా? ఎప్పుడు దాకా? అబ్బా 6000 సంవత్సరాల నుంచి గురుగు పెరుగుతూనే ఉందబ్బా. 8,000 సంవత్సరాలు 6000 సంవత్సరాల నుంచి గురుగు పెరుగుతుంది. అదే దాని అర్థం. ఇక పెరగని అన్నాడు ఆయన. ఏ అన్నపూర్ణమ్మ ఇక్కడే ఉన్నావా? కృప కలుగునుగాక. 6000 సంవత్సరాల నుంచి గురుగుని పెరగనీయమన్నాడు ఆయన. ఓహో, ఎన్ని ఉన్నాయో ఇంకెక్కడ కుప్పలకు వచ్చినాయి బయటికి ఇప్పుడు. ప్రైజ్లా. 6000 సంవత్సరాల నుంచి గురుగు పెరుగుతానే ఉన్నది. ఏమా మర్చిపోవద్దు, ఇది శపించబడింది. 6000 సంవత్సరాల నుంచి పెరుగుతున్నా శపించబడింది. 6000 సంవత్సరాల నుంచి పెరుగుతున్నా దీన్ని పీకేయొద్దన్నాడు ఆయన. ఎందుకు? గురుగుని పీకేస్తానంటే అన్నాడు, వద్దన్నాడు. ఇప్పుడు చదువుదాం ఆదికాండం 4వ అధ్యాయం. ప్రైజ్లా. కృప కలుగునుగాక. చదువుతున్నారా? ఆదికాండం 4వ అధ్యాయం. ప్రైజ్లా. పదాలు వస్తున్నాం. దేవుడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నేడు ఈ ప్రదేశం నుంచి నన్ను వెళ్ళగొట్టితివి. కయ్యూను అన్నాడు ఈ మాట, నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దింబరనై ఉందును. కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను సంపునని యెహోవాతో అనిను. వాడు ఏమన్నాడంటే, నన్ను ఎవడన్నా కనుగొంటే వాడు నన్ను సంపుతాడయ్యా అన్నాడు. ఈ మాటకి యేసుప్రభు అంటే నిన్ను చంపాల్సిందే చావనీరు అన్నాడు. అట్లా అనలేదు ఆయన. నన్ను కనుగొని వాడెవడో నన్ను చంపుతాడయ్యా అన్నాడు. డైరెక్ట్గా యెహోవాతో ఈ మాట అన్నాడు. నన్ను ఎవడన్నా కనుగొంటే నన్ను చంపుతాడయ్యా అన్నాడు. అప్పుడు యెహోవా ఏమన్నాడు తెలుసునా? 15వ వచనం. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యూనును చంపిన యెడల వానికి ప్రతిదండన 7 కలుగును. మరియు ఎవడైనను కయ్యూనును కనుగొని అతని సంపక ఉండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసిన. యెహోవా ఏమనంటే, ఎవడు అసలు ఈయన చంపొద్దు అన్నాడు. ఎవడు ఈయన చంపొద్దు అన్నాడు. వై? ఎందుకు? ఏమా హల్లెలూయా. ఎందుకు? అక్కడ గురుగుని పెరగని అన్నాడు ఆయన, ఇక్కడ కయ్యూని పెరగని అన్నాడు ఆయన. ఎందుకు? అక్కడ కయ్యూని పెరగని అన్నాడు, ఇక్కడ గురుగుని పెరగనీయమన్నాడు. ప్రైజ్ ది లార్డ్. వాడు నన్ను కనుగొంటే ఎవడో నన్ను చంపుతాడంటే నిన్ను చంపనేను రా నేను అన్నాడు. అది యేసుప్రభు అంది. నిన్ను నేను చంపనేను అన్నాడు. ఎవడైనా కయ్యూని చంపాడా వాడికి ప్రతిదండ 7 ఉండుద్ది. ఎవడు చంపకూడదు, చంపకుండా ఉండేదానిగా గుర్తేశాడు. యేసుప్రభువా, అసలు నీ ఉద్దేశం ఏంటి? అసలు నాకు చెప్పు కొంచెం. నీ ఉద్దేశం ఏంటి? ఈయన చంపొద్దంటావేంటి నువ్వు? వాడు ఎంత ఎదిరించాడో తెలుసా నిన్ను? ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. వాడు ఎంత ఎదిరించాడు? సైతాను గడి కంటే వీడు ఎక్కువ ఎదిరిస్తున్నాడు నిన్ను. సైతాను గడి కంటే ఎక్కువ ఎదిరిస్తున్నాడు. నీ తమ్ముడు ఎక్కడంటే, నా తమ్ముడికి నేను కాపలానా అన్నాడు. నీ తమ్ముడు రక్తం మొరపెడుతుంటే ఏందంట? మొరపెడితే నాకేందంట? నేను కాపలానా అన్నాడు. ఎవడు వీడు? 10వ వచనం. ప్రైజ్ ది లార్డ్. నీ తమ్ముని యొక్క రక్తము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడవు. ఎవడు? ఇందాక ఎవరిని శపించాడు అక్కడ? నువ్వు సర్పనంగా సర్పం శపించబడింది అనుకున్నావు. ఇప్పుడు డైరెక్ట్గా ఈయనే శపించాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఏవుడు?
వాస్తవానికి ఆదాముకు పుట్టినోడైతే వీడికి శాపం లేదు. ఈ మాట అర్థమైందా? ఆదాము కుమారుడైన హేబేలుకి శాపం లేదు, ఆదాము కుమారుడైన షేతుకు శాపం లేదు, ఆదాముకి ఆ తరం ఎన్ని తరాలు వచ్చిన వాళ్ళకి శాపం లేదు. వీడికి శాపము ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? వీడికి వీడే శపించుకున్నాడు. నన్ను ఎవడన్నా కనుక్కుంటే నన్ను చంపును కాక అన్నాడు. ఆయన అంటే నిన్ను ఎవరిని నేను చంపని అన్నాడు. చంపనీయను అన్నాడు. ఏంది ఈయన ఆనందం ఏంది నాకు చెప్పు కొంచెం. వాడిని చంపొద్దు అన్నాడు, ఈయన ఆనందం ఏంది అసలు? ఇది మిస్టరీ. ఇదే మిస్టరీ అండి. మరి ప్రైజ్లా అసలు కయ్యూని గాడిని చంపకుండా జాగ్రత్త చేసింది దేవుడే. ఎందుకు గురుగుని పీకేస్తారంటే గురుగుని పీకొద్దని చెప్పింది ఆయనే. ఎప్పుడు దాకా పీకొద్దు? యుగ సమాప్తి వరకు పీకొద్దు. పెరగని అన్నాడు. ఎంత పెరగాలి? 130 కోట్ల మందికి వచ్చారు. ఇప్పుడు 200 బాని ఎంతమంది? భారతదేశంలో 130కి వచ్చాం కోట్లకి. ఇంకో 150 బాని అయితే అర్థమైందండి. 800 కోట్ల మందికి వచ్చాం భూమి అంతా. బాని 1000 దగ్గరికి బాని కొంచెం. అప్పుడు దాకా ఈయన బేకొద్దు అసలు. దాని అర్థం అదేనా? వాడికి ఒక సంఖ్య ఇవ్వబడింది అన్నాడు. అది మనుషుని సంఖ్య అన్నాడు. కృప కలుగునుగాక. ఇప్పుడు అర్థమైంది. కృప కలుగునుగాక. ప్రకటన గ్రంథములో ఆ సర్పము అనేది ఒక మనిషి అయితే, ఆది కాండములో సర్పము కూడా ఒక మనిషి ఆకారంలోనే ఉంది. చాలా సింపుల్గా ఉందిగా. ఆ మృగము ఆ సర్పం అని అంటున్నాడు కదా. మృగము సర్పం ఒకటే. ఆ సర్పానికి ఏం పేరు పెట్టంటే అది మనిషి అన్నాడు. అది మనుషుల సంఖ్య అన్నాడు. అట్లయితే ప్రకటన గ్రంథములో ఆ సర్పము మనిషి అయితే, ఆ మృగము మనిషి అయితే, మృగమను సర్పమను మనిషి అయితే, మరి ఆది కాండంలో సర్పం ఎవరు? ఆది కాండంలో సర్పం ఎవరు? ప్రైజ్ ది లార్డ్. ఆది కాండం 1వ అధ్యాయములో అవ్వ ఆదాములు కూడితే జనరేషన్ బయటకు వస్తే 3వ అధ్యాయం 15వ వచనములో సంతానం ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పు నా సహోదరుడు వీకేఆర్. గింజుకుంటున్నాం కదా, చెప్పు కొంచెం. ఒక ఆయన సర్ప సంతానం మీదనే వీకేఆర్ ఒక ఆయన గింజుతున్నాడు. మేము తేలుస్తాం. ఏం తేల్చు ఇప్పుడు కొంచెం తేల్చు. ఆదికాండం 3:15 సర్ప సంతానం ఏడ నుంచి వచ్చింది? ఏ రెఫరెన్స్ చూపిస్తావు నాకు ఇప్పుడు చెప్పు. ఎక్కడి నుంచి వచ్చింది? గమనించు. పండు తింది ఆదికాండం 4వ అధ్యాయంలో కాదు, పండు తింది ఆదికాండం 3వ అధ్యాయంలోనే. అంతేనా? పండు తిన్న తర్వాతనే సంతానం గురించి మాట్లాడాడు. ఇంతకు తిన్న పండింది. ప్రైజ్ ది లార్డ్. పండు తిన్న తర్వాతనే సంతానం గురించి మాట్లాడాడు. నీకేమైందంటే చెట్టు పండు కోసుకుని ఉన్నారన్నాడు. అంతేనా సార్? అంతేనా? ఓకేనా? ఆదికాండం చదువుదాం ఒక్క మాట. ప్రైజ్ ది లార్డ్. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ఆదికాండం 3:6. సునీతమ్మ నువ్వు కూడా చూడు. తెలుగు యూనో తెలుగు మలయాళం ఓకే చూడు. మలయాళం కూడా చూడు. 3:6 చూడు. కృప కలుగుని గాక. ఓకే చదవండి, మీరు చదవండి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కనులకు అందమైనదియు, వివేకమునిచ్చు రమ్యమైనది ఉండుట సూచన. ఒక్కసారి ఇటు చూడు నాకెళ్ళి. ఎప్పుడన్నా ఒక చెట్టు జాంకాయ కోసుకునేటప్పుడు ఇది అందమైనది, రమ్యమైనది, ఈ జాంకాయ కోసుకుంటే వివేకం వచ్చింది నాకు అని ఎప్పుడన్నా జాంకాయని చూసి వర్ణించి కోసావా? పోనీ యాపిల్కాయనని కోసావా? అయితే ఇంతలా ఉన్న పనసకాయనని కోసావా?
ఆ స్త్రీ ఇది కనులకు కనులకు అందమైనది, వివేకమునిచ్చు రమ్యమైనది, తర్వాత ఆహారం నాకు మంచిది. వాస్తవానికి తింటే వచ్చేది మంచి చెడుల గురించిన తెలివి. తింటే వచ్చింది, ఆ కాయ తింటే మంచి చెడుల గురించి తెలుసుద్ది. ఏ చెట్టుకైనా మంచి చెడుల గురించి ఇచ్చే తెలివితేటలు ఉన్నాయా? అలాంటి కాయలు ఏమైనా ఉన్నాయా? నా నెక్స్ట్ క్వశ్చన్, ఏదేని వనములో మంచి చెడుల తెలివినిచ్చే చెట్టు ఇప్పుడు ఎక్కడ ఉంది? ఉండాలిగా, ఆ రోజున్న చెట్టు ఈరోజు ఉండాలిగా, ఎక్కడ ఉంది? ప్రైజ్ లా. ఏదేని వనములో మంచి చెడుల తెలివినిచ్చే చెట్టు ఇప్పుడు ఎక్కడ ఉంది? వీకేఆర్ మీ పెరట్లో ఏమైనా ఉందా? మీ పెరట్లో ఏమైనా పెంచావో చెప్పు మరి. ప్రైజ్ లా, నాకు చూపించు మరి. లేకపోతే పీడీ గారు ఏమన్నా వాళ్ళ పెరట్లో ఏమైనా పెంచాడా? తమరు బ్రహ్మైట్ అన్న మరి తమరు పీడీ మైట్స్ మీరు కదా? కాదా? నీకేనా నోరు ఉందో తెలివితేటలు మాకు లేవైంది. దేవుడు మేము దీవించను గాక, కృప కలుగును గాక. ఎక్కడున్నా చెట్టు నాకు చూపించు. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక, కృప కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం ఒక మాట చదువుదాం. మన వికే గారికి ఒక క్వశ్చన్ వేస్తాను ఇప్పుడు. దేవుని స్తోత్రం. మన తినలే ఆయన, ఎందుకంటే మన కెపాసిటీ వేరే, ఆయన కెపాసిటీ వేరులే. కానీ కృప కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సామెతల గ్రంథం 30:20 చదువుదాం ఇప్పుడు. మీకు అందరికీ తెలిసిన వాక్యమే. సామెతల గ్రంథము 30:20 చదువు. జారిని అనగా వ్యభిచారిణి, జారిని యొక్క చర్యయు అట్టిదే, అది తిని నోరు తుడుచుకొని ఏ దోషము ఎరుగను అనును. ఇప్పుడు నా పెద్ద ప్రశ్న, ఈ వ్యభిచారి తిన్న పండింది. ఒక జారిని పాపం చేసిన తర్వాత, అంటే ఒక వ్యభిచారి పాపం చేసిన దాన్ని ఏమనంటే అది తిని నోరు తుడుచుకొని నేనే పాపము ఎరుగను అను. నా క్వశ్చన్ ఏంటంటే తిన్న పండింది. కృప కలుగునుగా. లోపలికి వెళ్ళాలి మరి. ఇప్పుడు అది బ్లడ్లోకి వెళ్ళాలి సార్. అది ఏం తింది? పండే తింది, నోటితోనే తింది. నోరు ఎందుకు చెప్పాడు మరి? ప్రైజ్ ది లార్డ్. అది తిని ఏదైనా మనం వాళ్ళు ఏం చేశారు? ఆ కాయ కోసుకొని తిన్నారు. ఇప్పుడు కాయ కోసుకొని తినగానే సరిగ్గా నోటితో తిన్నారు అనుకున్నా నువ్వు. అంతేగా అర్థం దానికి. ఇప్పుడు ఏం తింటుంది? ఏంది? సామెతల గ్రంథం 30:20 తింటుంది ఏంటి? ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ క్వశ్చన్, అవ్వాదాముల పండు కోసుకొని నోటితో తింటే ఆమె గర్భాన్ని ఎందుకు శపించావు? తింద నోటితో కదా కాయ, గర్భాన్ని ఎందుకు శపించాడు? ప్రైజ్ ది లార్డ్. గర్భ వ్యాధిని ఎందుకు ఎక్కువ చేశాడు? అసలు గర్భముల గురించి ఆలోచన ఎందుకు వచ్చింది ఆయనకి? తింద నోటితో కదా. అసలు గర్భముల గురించి ఆలోచన ఎందుకు వచ్చింది ఆయనకి? కృప కలుగును గాక. నోటితో తింటే నోటిని చెప్పించు, గర్భం తోలే ఎందుకు నువ్వు అసలు? కృప కలుగును గాక. విషయం ఏంటో తెలిసిన, 2 ఇత్తనాలు అప్పుడు గర్భంలోనే ఉన్నాయి. ఎక్కడున్నాయి? 2 ఇత్తనాలు గర్భంలోనే ఉన్నాయి. ఇది ఆదికాండము 4వ అధ్యాయానికి ముందుగా ఉన్న మిస్టరీయే ఇది. ప్రైజ్ ది లార్డ్. యేసుప్రభువు వారు 1వ అధ్యాయంలో భూమి ఆకాశం సృష్టి అంతా చేసి దాన్ని ఎలా చేసిన వివరణ 2వ అధ్యాయంలో చెప్పాడు. అసలు జరిగిన పాపం అంతా ఆదికాండం 3వ అధ్యాయంలో జరిగింది. దాని యొక్క కొంచెం వివరణ 4వ అధ్యాయంలో చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. అది జరిగింది. అసలు పాపం జరిగింది 3వ అధ్యాయంలో,
దాని వివరణ చెప్పింది 4వ అధ్యాయంలో. అంతే జరిగింది. కృప కలుగును గాక. ఇప్పుడు నేనేమన్నానంటే, అక్కడ సర్పమును దేవుడు శపించాడు. ప్రైజ్ ది లార్డ్. 4వ అధ్యాయం వచ్చిన తర్వాత అసలు డైరెక్ట్గా ఈ కయ్యూనుగానే శపించాడు. అసలు వాడిని ఎక్కడైనా దీవించాడా? ఎక్కడైనా వాడిని దీవించాడా? సార్ వాడి దగ్గర ఆగట్లా మనం, వాడి సంతానాన్ని కూడా లాగుతున్నాం ఇప్పుడు మనం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వాడిని దీవించలేదంటే వాడి సంతానాన్ని ఎక్కడ దీవిస్తాడు ఆయన? పెరిగారా? సంతానం పెరిగారా? పెరగలే చెప్పేసా. అసలు ఫస్ట్ మొట్టమొదటిసారిగా 2 భార్యలు చేసుకున్నవాడు వాడే. వాడి సంతానమే 2 భార్యలు చేసుకున్నారు. ఫస్ట్ నరహత్య చేసింది వాడే, వాడి సంతానమే. ఫస్ట్ ఆ టెక్నాలజీ ప్రవేశపెట్టింది వాళ్ళే. అదంతా 4వ అధ్యాయంలో చెప్పాడు ఆయన. ఆహా, ఆగింది అది, సంతానం ఆగిందన్న? ఆగలేదు. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ క్వశ్చన్. దేవుడు మమ్మల్ని దీవించిన గాక. వాడు దొంగోడో వ్యభిచారో నరహంతకుడు ఎవడో ఒకడు పుట్టాడుగా కడుపులో. ఆదాము వంశావళిలో ఈయన పేరెందుకు రాయలా? ఆదాము వంశావళిలో కయ్యూను పేరెందుకు రాయలా? ఈ కయ్యూను ఆదాముకు పుడితే ఖచ్చితంగా వాడు ఎవడైనా కానీ వంశవళ రాయాలి కదా, రాయలేదు. ఎందుకు? ఏబేలు చచ్చిపోతే వాళ్ళ కొడుకు షేతు పేరు రాశాడు, ఆదాం కుమారుడు షేతు అని. ఈ మధ్యలో హాయం చెబుతున్నాడు, దేవుని కుమారులు అంటే దేవదూతలు వచ్చి భూమి మీదకి వచ్చి పెళ్లిళ్ళు చేసుకొని పిల్లలకి అన్నారంట. మరి నువ్వు కూడా పోకూడదంటే పైకి? అయ్యా నువ్వు కూడా కొంచెం పైకి పోకూడదు అన్న. ప్రైజ్ ది లార్డ్. బుద్ధిహీనత, తెలివితేటలు ఎక్కువైన పాపం. కృప కలుగును గాక. ఎక్కడే ఉన్నారా? నేనంటున్నాను, ఏదైనా మనలో అప్పుడే వచ్చింది ఆ దేవదూతలు భూమి మీదకి వచ్చి చక్కని వారిని చూసి పెళ్లి చేసుకున్నారు కదా, అంతకంటే అందగంతలు తయారయ్యారు ఇప్పుడు. ఒకప్పుడు ఊర్లోనో దేశంలోనో అందగత్తలు ఉన్నారు, ఇప్పుడు ఇంటింట్లో అందగత్తలు వచ్చారుగా. ఇప్పుడు అనిపించలేదు వాళ్ళకి పెళ్లి చేసుకోవాలని? ఇప్పుడు అనిపించలేదా వాడికి పెళ్లి చేసుకోవాలని? ఇప్పుడు అప్పుడే అనిపించిందా నెఫీల్ని గంటానికి? ఇప్పుడు వేసుకొని గొల్యాతలు కనమను, బుద్ధిహీనత. అక్షరం పట్టుకొని ఇక్కడ మెన్నని రాశాడు. మెన్నంటే పురుషుడే కదా. ఆ దేవదూతను అక్కడ మెన్న అన్నాడు, పురుషుడేగా. పురుషుడే. ఏంటంటే నీ బాధ? పెళ్లి చేస్తావా? రెక్కలు తీసేసి పెళ్లి చేస్తావా? ప్రైజ్ ఏంటంట? కృప కలుగును గాక. హల్లెలూయా. ఓకేనా? ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పు. ఆదికాండం 3వ అధ్యాయంలో ఉన్న ఆ యొక్క గర్భములో ఉన్న ఆ విత్తనాలను చూసి ఆయన ప్రవచనం చెప్పాడు. విత్తనాలు ఎక్కడ ఉండి అని ప్రశ్నిస్తే చెప్పే మొనగాడు భూమి మీద దేవుడు లేడు. వెక్కారు పాపం. నీకు దమ్ముంటే నీకు, ఇత మెయ్యి ఉంటే బతుకుంటే మెయ్యికి, ఇత మీ తాత ఉంటే తాతకి, వాళ్ళ తాత ఏమైనా ఉంటే వాళ్ళ తాతకి. ఇక నీకు వాళ్ళకైతే మీ గురువుగారు పీడీ గారికి చెప్పు, ఆయన చెప్పు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో విత్తనాలు ఎక్కడి నుంచి వచ్చిన చెప్పు. అసలు ఎక్కడ ఉండే చెప్పు. రుజువు చేయి నాకు, మరి రుజువు చేయి మరి. భూమి మీద ఎక్కడున్నాయి విత్తనాలు? విత్తనాలు లేకుండా యేసుప్రభు ఎందుకు చెప్పాడు? అబద్ధం చెప్పాడా? అర్థమే లేదు. ఇంక దేవుడు కాదు ఆయన. ఆ మాట అబద్ధమైతే దేవుడే కాదు. మరొక మాట, ప్రైజ్ ది లార్డ్. స్త్రీ సంతానము యేసుక్రీస్తు అని చదువుతున్నాం. మరి స్త్రీ సంతానం యేసుక్రీస్తు అయితే సర్ప సంతానం ఎక్కడా? స్త్రీ సంతానం భూమి మీద ఉందంటే సర్ప సంతానం కూడా ఉండాలి. లేదనట్టు అంటావు నువ్వు. స్త్రీ సంతానం యేసుక్రీస్తు అయితే ప్రైజ్ ది లార్డ్ సర్ప సంతానం ఉండాలి కదా. మరి రా సర్ప సంతానం. సార్ నువ్వు అంత దూరం ఏంది సార్? 3వ అధ్యాయంలో ఏం జరిగిందో 4వ అధ్యాయంలో దాని వివరణ సార్. అది చదవండి సార్ బైబిల్ కొంచెం. అందుకని యేసుప్రభుని పీకేస్తానంటే పీకేదు, ఉంచండి నాయన అన్నాడు.
ఎందుకు ఉంచమన్నాడు తెలిసిన? కృప కలుగునుగాక. వెలుగు యొక్క గొప్పతనం తెలియాలంటే చీకటి ఉండాలి, అక్కడ ఉండని అన్నాడు. దేవుడు గుణలక్షణాలు బయటికి రావాలంటే, ప్రైజ్లా, దేవుడు ఎవరో చెప్పాలంటే ఆ సర్ప సంతానం ఉండాలి. ఇంకొక మాట చెప్పనండి, అది సర్పానికి గాడి కోరిక ఏం తెలిసిన? వాడు సింహాసనమే కూర్చోవాలి, వాడికి ఒక రాజ్యము కావాలి. ప్రైజ్లా, వాడు సింహాసనం మీద కూర్చోవాలి, రాజ్యము కావాలి, నక్షత్రాల మీద కూర్చోవాలి, వాడి కోరిక. దేవుడితో తగాదు పడి భూమి వాడు మధ్యాకాశం త్రోసివేయబడ్డాడు, వాడితో పాటు అనుసరణలు తెచ్చుకున్నాడు. ఇప్పుడు వాళ్ళకు ఒక రాజ్యాన్ని ఇవ్వాలి, వాడు రాజ్యం కట్టాలి, ఒక రాజ్యాన్ని ఇవ్వాలి, రాజ్యంలో వాడికి పదాలు ఇవ్వాలి. అందుకోసం వాడు మాటలన్నీ విని దూతలందరూ వచ్చారు భూమి మీదకి. భూమి మీద ఏదిరా రాజ్యం? ఏది రాజ్యం? ఏదిరా? మమ్మల్ని మోసం చేసి మొత్తం తెచ్చావు ఇక్కడికి, రాజ్యం ఏది? మిఖాయిల కంటే గొప్ప రాజ్యం కడదాం, ఉండు అట్టుండు, ప్రైజ్లా, అట్టుండు, ప్రైజ్లా అని అని వాడు ఎన్నో సంవత్సరాలు డెమో ఏసి 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 అయ్యా అవ దగ్గర రావడానికి అన్ని డెమోలు వేయాల్సి వచ్చిందయ్యా. కలుగునుగాక. ఎక్కడే ఉన్నారా? మంచి కోటేశ్వరాల కూతురు ఎవరన్నా ఉన్నారనుకో, ఇక చుట్టుపక్కల వాళ్ళందరూ వల్లేస్తూ ఉంటారు. ఎందుకని? ఈ వల్లో చేప పడిందనుకో మన బతుకులే మారిపోతాయి. సహాయం చేసినోడికి జీతం, మాట చెప్పినోడికి జీతం, సైకిల్ చేసినోడికి జీతం, అందరికీ జీతాలే. నిజమే సార్ నేను చెబుతుంది. అలా ఎందరో ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన ఆడపిల్లలను మోసం చేసి ఎంజాయ్ చేసే వాళ్ళు కొల్లలు సార్ భూమి మీద. వాళ్ళందరూ డెమోలు వేసి 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 ఆ పిల్లకి మాయమాటలు చెప్పి 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 ఏదో ఒక రోజున బుట్టలో పడేసి ఫినిష్. అవ్వ దగ్గరికి వెళ్ళటానికి ఎంతో డెమో వేసుకుని వెళ్ళాడు సార్ వీడు. సార్ వాడు అవ్వ దగ్గరికి వెళ్ళింది, వాడు ఇప్పుడు తలమాసినోడు చెప్పినాడు, దేవదూతలు అందరూ పైనుంచి భూమి మీదకి రాగానే వీళ్ళు బాగా అందంగా కనపడ్డారు కాబట్టి పెళ్ళిళ్ళు చేసుకోవాలనిపించిందని. అట్టగా సార్ వచ్చిందేమా? సర్పం అట్లా రాలేదు సార్. అవ్వ మంచి బ్యూటిఫుల్ అందగత్తే, సృష్టిలో అంత అందగత్తే ఇంకా పుట్టలా, నేను ఒప్పుకుంటే దాన్ని. కానీ ఆ అందాన్ని చూసి రాలేదు సార్, వాడు సంతానం కోసం వచ్చాడు సార్. వాడికి ఒక సంతానం కావాలి. వాడికి ఒక సంతానం కావాలంటే ఆదాం దగ్గరికి వెళ్తే కుదరదు, ఇప్పుడు అవ్వ దగ్గరికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను చెప్పాను, ఇప్పుడు ఇక్కడ ఒక మాట చెప్పాలి మనకి, ఉందటయో నాకు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒక వస్త్రం కలిగి ఉన్నారు, వాళ్ళకి దిగంబరులుగా ఉన్నారు కానీ వాళ్ళకి దిగంబరత్వం తెలియదు అన్నాడు. దాని అర్థం ఏంటంటే వాళ్ళు వస్త్రం కలిగి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఏ వస్త్రం కలిగి ఉన్నారు? పరిశుద్ధాత్మను వస్త్రం కలిగి ఉన్నారు. ఓకేనా? పరిశుద్ధాత్మను ఒక వస్త్రం కానీ ఒక వ్యక్తి కానీ కలిగి ఉన్నట్లయితే అతడు మనస్సాక్షి పనిచేసిద్ది. ప్రైజ్ ది లార్డ్. అతడు మనస్సాక్షి పనిచేసిద్ది, అతడు వివేచించగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ అనేది పక్కకి వెళితే అతడు వివేచించలేడు. ఇక నేను నా ఉద్దేశం ఏంటంటే, పాపము ఒకవేళ నీ దగ్గరకు వస్తున్నా కానీ దాన్ని పసిగట్టలేడు. ఊరకనే మాటకు లోబడతాం. ఇంకా హోలీ స్పిరిట్గా నీ దగ్గర లేకపోతే వాడు టెంప్ట్ చేస్తే, స్త్రీ అయిన పురుషుడైనా ఆ టెంప్టేషన్లో పడిపోతారు వాళ్ళు, హోలీ స్పిరిట్ లేకపోతే. ఇప్పుడు నేను వేసే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు వస్త్రం కలిగి ఉన్నారు కదా, వస్త్రం కలిగి ఉన్నారు కదా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ దగ్గరికి సైతానుగాడు ఎట్లా వెళ్ళగలిగాడు? హోలీ స్పిరిట్ కలిగి ఉన్నారు కదా వాళ్ళు. అవ్వ హోలీ స్పిరిట్ కలిగి ఉంది కదా, అవ్వ దగ్గరికి సైతానుగాడు ఎట్లా వెళ్ళాడు? నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం వాడు విత్తనం వేశాడని. విత్తనం ఎలా వేశాడు? ఎలా సాధ్యం అది? బెస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు ఉన్నావు సార్. దావీదు మహారాజు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడు. ఎంతమంది తెలుసు? పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దావీదు మహారాజు కలిగి ఉన్నాడు.
బెత్షెబతో పాపం చేసిన తర్వాత ప్రార్థన చేశాడు ఆయన. ఆ ప్రార్థనలు ఏమన్నాడు ఆయన? పరిశుద్ధాత్మ గురించి ఏమన్నాడు ఆయన? చదువు ఆ మాట చదువు ఒకసారి. 51వ కీర్తన ఒకసారి చదువు, త్వరగా తీయాలి. దావీదు ఇలా ప్రార్థన చేశాడు, చదువు. దేవా పరిశుద్ధాత్మ గారు చదువు నానా. అది 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 నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి. ఇప్పుడు పాపం చేసినప్పుడు ఏమైంది? తీసేశాడా? తీసేశాడా? ఈయన ప్రార్థన ఏం చేశాడు? సార్, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసేయకము, నీ రక్షణ ఆనందం మరణ నాకు ఇవ్వు. నాకు రక్షణ ఆనందం పోయింది. ప్రైజ్ ది లార్డ్. నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి వెళ్ళిపోయింది. ఎప్పుడు ఎప్పుడు పాపము చేసినప్పుడు ఏదైనా మనకు రా. ఇప్పుడు ఏదైనా వనములో ప్రైజ్ ది లార్డ్ ఆ అవ్వకున్న పరిశుద్ధాత్మ ఎప్పుడు పోయింది? అవ్వకున్న పరిశుద్ధాత్మ ఎప్పుడు పోయింది? ఇప్పుడు నీ దగ్గరకు రా, ఇక్కడికి రండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు మీకున్న పరిశుద్ధాత్మ ఎప్పుడు పోయింది? ఆమేన్. మీకున్న పరిశుద్ధాత్మ ఎప్పుడు పోయింది? ఆయన అన్నాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన రోజునే నీకున్న పరిశుద్ధాత్మ వెళ్ళిపోతుంది. ఒక పురుషుణ్ణి మోహపు చూపుతో చూసిన రోజునే నీ పరిశుద్ధాత్మ పోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఒక స్త్రీని మోహపు చూపు చూసిన రోజునే, ఒక పురుషుడిని మోహపు చూపు చూసిన రోజునే ఆమేన్ నీకు చెప్పకుండానే పోతే నీ పరిశుద్ధాత్మ. నీకు చెప్పకుండా పోతే నీ పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ బయటికి పంపించే శక్తి నీ కంటికుండా మోహపు చూపుకుంది. నువ్వు అనుకుంటున్నావేమో సరదాగా ఉంది, కామెంట్ చేసావు. సరదాగా ఉన్నాడు కుర్రోడు, కామెంట్ చేసావు. వాడు నాతో ఉంటే బాగుండేనే, ఆ పిల్ల నా దగ్గర ఉంటే బాగుండే. సరదాగా ఉంది ఆలోచన, సరదాగా ఉంది ఆ మాట. తద్వారా ఏమైందో తెలిసిన, నీకున్న పరిశుద్ధాత్మ చెప్పకుండానే వెళ్ళిపోతుంది. అంతకంటే నువ్వేం చేయాల్సిన అవసరం లేదు సార్. నీ యొద్ద నుండి పరిశుద్ధాత్మ పోవటానికి అంతకంటే నువ్వు ఎక్కువ పని చేయాల్సిన అవసరమో లేదు. నిజమా కాదా? ఈరోజు అదేనా మనకుంది? ఈరోజు ఏదైతే ఉందో ఏదైనా మనలో అదే ఉంది. ఇప్పుడు చెప్పు, అవ్వక పరిశుద్ధాత్మ ఎప్పుడు పోయింది? అవ్వక పరిశుద్ధాత్మ ఎప్పుడు పోయింది? ఆ చెట్టును చూసి వర్ణించినప్పుడు వెళ్ళిపోయింది. ఆ చెట్టును చూసి తినాలని డిసైడ్ చేసినప్పుడు వెళ్ళిపోయింది. ఆ చెట్టును చూసి అది రమ్యమైనది, అది వివేకం ఇచ్చినది, అది తింటే నేను ఇలా అవుతాను, దాన్ని తినాలి అని డిసైడ్ చేసినప్పుడే తన వస్త్రం పోయింది. తన వస్త్రం పోయింది సార్. ఆమె మట్టి శరీరంలోకి వచ్చింది సార్. వస్త్రం పోయింది సార్. ఆమెకున్న మహిమ శరీరం పక్కకి వెళ్ళిపోయింది సార్. ఆమె మట్టి శరీరంలోకి వచ్చింది సార్. అప్పుడు వాడు వశపరుచుకోగలిగాడు. ఇన్ని సంవత్సరాలు డెమో వేసినోడు నీకు మాటలు చెప్పి వెళ్ళడు వాడు, వెళ్ళడు సార్. స్త్రీ మోసపోయిందనే తప్పుడు, మోసపోయిందన్న మాట ఎప్పుడన్నా తెలుసు? మోసపోయామన్న మాటకు అర్థం తెలిసిన, మోసపోయామన్న మాటకు అర్థం తెలిసిన, వాడు శరీర కోరిక తీర్చుకుని వెళ్ళిపోతాడు, వాడిని నేలడు. అది మోసపోవటం అంటే. వాడు శరీర కోరిక తీర్చుకుంటాడు, వెళ్ళిపోతాడు. వాడు ఆ తర్వాత నీకు ఏ విషయంలో నిన్ను గురించి ఆలోచన చెయ్యడు. అప్పుడు స్త్రీ అనేది నేను మోసపోయాను. అప్పుడు దాకా మోసపోవడం తెలియదు ఆమెకి. వాడికి ఏం కావాలి? వాడికి ఏం కావాలి? వాడికి ఏం కావాలి సార్? నీ డబ్బు ఈ వెనకాల ఉన్నాయి కదా, వాడు ఆశించింది జస్ట్ శరీర ఆనందం కావాలి, అయిపోయింది, వెళ్ళిపోయాడు. అప్పుడు ఏమనిద్ది? నా శరీరం వసరం కానప్పుడు నువ్వు నాకు ఏం చెప్పావు? ఎన్ని ఆనందాలు చెప్పావు? నేను అడి తిప్పుతాను, ఇడి తిప్పుతాను, నీకు అంతా ఇంత ఎన్ని మాటలు చెప్పావు? ఏం చెప్పావు? ఇప్పుడు ఎందుకు నన్ను వదిలిపెట్టి వెళ్తున్నావు నువ్వు? ఇప్పుడు ఎందుకు నన్ను వదిలిపెట్టి వెళ్తున్నావు నువ్వు అంటే అవసరమేపో
ఒక్క మాటే. లక్షల మంది ఆడపిల్లలు ఈ రోజున కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వీడు నన్ను మోసమో చేశాడు. అదే అంది అవ్వ. అదే సార్ అవ్వంది. అవ్వ మోసపోయింది. వాడు ఏలేదాని కాదు ఆమె దగ్గరకు వచ్చింది. వాడు పోషించేదాని కాదు ఆమె దగ్గరకు వచ్చింది. వాడి సంతానం కావాలి. వాడికి సంతానమో కావాలి. వాడికి ఒక రాజ్యమో కావాలి. వాడు సింహాసనం మీద కూర్చోవాలి. వాడికంటూ ఈ భూమి మీద పరిపాలన కావాలి. దానికోసం ఒక సంతానము పరలోక రాజ్యంలో వాడికి లేదు కాబట్టి ఒక సంతానము దొరికే ప్లేస్ చూసుకున్నప్పుడు వాడికి కనబడింది అవ్వ. ఈమె దగ్గర నా సంతానాన్ని ఏడ్చుకొని అప్పుడు సర్పములో దూరి వెళ్ళాడు అక్కడికి. అర్థమైంది సార్ కొంచెం అన్నా? ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. ఈ సంతానము శపించబడిన సంతానం. కృప కలుగునుగాక. నోహు ఓడలోకి వెళ్ళిన తర్వాత అందరూ తెచ్చారు కదా, మళ్ళీ సర్ప సంతానం ఎక్కడి నుంచి వచ్చింది? ఓహో, బిగ్ క్వశ్చన్ కదా. నోహు ఓడలోకి వెళ్ళిన తర్వాత అందరూ తెచ్చారుగా, ఆ తర్వాత సర్ప సంతానం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజలా హల్లెలూయా. నోవాహు దిశమలను చూసినందుకు ఈ కనాన్ అనేవాడు ఏమంటాడు? అసలు ఆదాము సంతానానికి శాపం లేదు కదా. నోవాహు దిశమలను చూసినందుకే వాళ్ళ కొడుకుని శపించాడు. శపించాడా? చెప్పరేం సార్ అందా బైబిల్లో? ఎందుకు శపించాడు? వాడు ఎవడు అసలు? ఆదాము సంతానానికి అసలు శాపమే లేదు. వాళ్ళు బ్లెస్డ్ పీపుల్, దీవించబడిన ప్రజలు వాళ్ళు. అట్లయితే ఈతన్ని ఎందుకు శపించాడు? ఈయన తాగి ద్రాక్షారసం తాగి వస్త్రంలో అక్కడ పడి ఉన్నాడు. చూశాడు. చూసినందుకు శపిస్తావా? ఏదో ఇన్ కేస్ వచ్చావు, అక్కడికి వచ్చావు, నువ్వు వస్త్రాలు అక్కడ పడి ఉన్నావు, ఏదో చూశాడు. వాళ్ళ బ్రదర్స్ చెప్పాడు, డాడీ వస్త్రంలో అక్కడ పడిపోయాడు అన్నాడు. వాళ్ళు వస్తా వెనక్కి తిరిగి వస్త్రం తీసుకుని పెట్టుకొని వచ్చి కప్పేశారు. ఏందిరా నేనేం డైరెక్ట్గా చూస్తే మీరేం ఇటు చూసుకుంటూ వచ్చి పెడుతున్నారు, ఇది ఏదో ఉంది, ఇక్కడ తేడా ఏదో ఉంది అన్న. ఏందని ఎట్టు వస్తున్నారు, ఏంది ఇటు తిరిగి వస్తున్నారు, ఏందిరా ఇటు పట్టుకొని నేనైతే అట్టలేదంటే నీకు తెలియలేదురా, కొంచెం ఆగురా, డాడీ చెప్పిందా కాగురా నువ్వు. ప్రైజ్లా, డాడీ చెప్పిందా కాగురా. కాదురా నేనేం డైరెక్ట్గా చూస్తున్నాను, మీరేం ఇటు చూస్తున్నారు, డాడీ ఏమి ఇటు ఉంటే ఇటు చూస్తున్నారు, మీరు వస్త్రమే ఎట్ట పట్టుకుని వెళ్తున్నారు. అలా చూసుకుంటే వస్త్రం ఆయన మీద వేసి మొత్తం కప్పి అయిపోయింది కప్పడం అనగాని తిరిగి చూశారు. డాడీ లే అన్నా, మీరు ఎందుకు ఎట్లా చేశారని నాకు అర్థం కాలేదు, కొంచెం ఆగిరా. ప్రైజ్లా, కొంచెం ఆగిరా, నువ్వు కొంచెం చెప్పిందా కూడా ఉండవైంది, నువ్వు చెప్పండి అన్న. నేను కాదురా చెప్పేది, మన డాడీ చెప్పాలరా. ప్రైజ్లా, ఆశీర్వాదాలు చేపాలు పలకేవాడు ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ. ఆయన డాడీలో ఉండి పలకాలరా, డాడీని పలకనే అన్నాడు. డాడీ లేచాడు, నువ్వు చెప్పించు పని వాడు రా అన్నాడు. వామ్మో, వామ్మో లేదు, వాయలేదు, శాపమో ఎవడు అసలు ఈడు. ఇది మిస్టరీ, ఇది మిస్టరీ. నువ్వు అనుకున్నావు నోవాహుతోని అంత అందరు తెచ్చారు కైక వీళ్ళందరూ మంచోళ్ళు అనుకున్నావు. సార్ అది పరలోక రాజ్యం కదా సార్. వాడలోకి రమ్మనుడు వచ్చాడు, ఇంకా పరలోక రాజ్యం వాళ్ళ కిందకే దిగింది. అది మళ్ళీ అది మర్చిపోయావు నువ్వు పాపం. అది నేల మీద లేచి మరలా భూమి మీదకి వచ్చింది. అది నువ్వేందు పరలోక రాజ్యం వెళ్ళినట్టు అనుకున్నావు నువ్వు. ఇంకా ఎలా వాళ్ళ కిందకే వచ్చారు మళ్ళీ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, కృప కలుగును గాక. మరలా సర్ప సంతానం పెరిగింది. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఏకంగా అంటున్నాడు, వాడు సర్పము, వాడు మృగము, ఘట సర్పము, వాడికి ఒక సంఖ్య ఉంది, వాడికి ఒక సమయం ఉంది, 3.5 సంవత్సరాలు కుర్చీ మీద కూర్చుంటాడు, 666 ముద్రలు ఒక ముద్ర ఉంది, కొనాలన్నా అమ్మాలన్నా వాడి దగ్గరికే రావాలి, వాడు ప్రపంచాన్ని ఏళ్తున్నాడు, భూలోకంలో ఉన్నందరిని మోసం చేశాడు. ఇంత తతంగం అంతా ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంటే, ప్రైజ్ ది లార్డ్, ఆయనే గురుగులు పెరగని అన్నాడు. ఆయన అడుగు ముందెళ్ళి, గురుగులు ఎందుకు పెరగని మనం ఆయన అడుగు.
ప్రైజ్లా. సర్పములార సర్ప సంతానం అనగానే శాస్త్ర పరిచయాలు గింజుకున్నారు. ప్రైజ్లా. సారీ, ఏమనుకోకండి, తొందరగా ఆ మాట వచ్చింది అని యోహాన్ గారు అనలా. యేసుప్రభు సారీ అయ్యా, ఏదో అలవాట్లో పొరపాటు, ఆ జోనాలాగే దేవుని స్తోత్రం, ఏదో ఒకటి బలకపోయి ఒకటి బలికాడు నేనని, అంతేనా జోన? ఆయన మంచి అనుకున్నాడు. అప్పుడప్పుడు రావు పాస్టర్ గారు, ఒకటి అనపోయి ఒకటి అంటున్నాను నేను. ఎస్, మంచాను, దేవుని స్తోత్రం. భావం అయితే మంచిదే, కృప కలుగును గాక. యేసుప్రభు ఎట్టం లేదు, సారీ గబక్క సర్పసంతానం అని నిన్ను ఏమనుకోకు. సోదరుడా, నువ్వు పిహెచ్డీ చేసావు నాకు తెలుసు సోదరుడా. ప్రైజ్లా. నువ్వు పట్టాలు చాలా ఉన్నాయి, నీకు నీ వెనకాల చాలా ఉన్నాయి. ఓ, నువ్వు సన్హెద్రిన సభలో మంచి వక్తవు నువ్వు. సారీ అల్లా, నేను అన్నదే కరెక్టే, వెళ్ళా, నేను అన్నది కరెక్టే. సర్పమా సర్ప సంతానమా? రాబో ఉగ్రతను బుద్ధి చెప్పడానికి మీకు, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? బుద్ధి అంటే ఏంది? వాక్యం. ఎవడరా నీకు అసలు వాక్యం చెప్పింది? అదే ఆయన అంది, గొడవలు పట్టుకున్నాడు. ఎవడరా నీకు వాక్యం చెప్పింది? ఏ కన్వెన్షన్కి వెళ్ళావు? ఏ టీటీకి వెళ్ళావు? ట్రైనల్ కాన్ఫరెన్స్కి వెళ్ళావు? ఏ డీటీకి వెళ్ళావు? ఏ డిసైబుల్ ట్రైనింగ్ షిప్కి వెళ్ళావు? ఏ ఈసీ క్యాంప్కి వెళ్ళావు? ఎక్కడరా? ఎవడురా నీకు నేర్పింది? ఎవడు ఈ బోధ నేర్పింది? ఎవడు? ఏ ట్రైనింగ్లు నేర్చుకుని బోధ? నరుగుతా మారు మనసు పొంది అన్నాడు. రెవరెండు బోధలు విన్నాం కానీ ఇదే నువ్వు నరుగుతానన్న ఏం లాంగ్వేజ్ ఇది? నాకు అర్థం కాలేదు. ఏం లాంగ్వేజ్ ఇది? చెట్టివేరిని గొడ్డలో నరుగుతా మారు మనసు పొంది అన్నాడు. అందుకే ఇలాంటి కోటాలకు రాము మేమేందనుకున్నాం, టై కట్టుకొని మేము రెవరెండ్లో ముత్యాలు రాలాలు పలుకుతుంటే అట్లా స్వీట్గా ఉండాలి, హ్యాపీగా నిద్రపోవాలి, అలా జోలపాడినట్టు ఉండాలి. నేను చక్కగా ఇది నిజమా ఇది నిజమా అనుకుంటే వెళ్ళాలి. నువ్వేందే గొడవ తీసుకొని అడుగుతానంటో సారీ అని ఎప్పుడు అన్న ఆయన? ప్రైజ్లా. ఎప్పుడు సారీ చెప్పలే ఆయన. ఎందుకని? ఆయన ప్రసంగమే గురుగులను గోధుమలను వేరు చేసే ప్రసంగం. గురుగులను గోధుమలు వేరు చేసేటప్పుడు సారీ ఎట్ట అంటాడు ఆయన? ఆయన గోధుమను చూశాడు అనగా అబ్రహాము సంతానాన్ని చూశాడు, ఆయన గురుగులను చూశాడు అనగా సర్ప సంతానం చూశాడు, వేరు చేశాడు. ఈ కాల ప్రవక్త భూమి మీదకి వచ్చి ఏం చేశాడు ఆయన? ఈయన కూడా సారీ చెప్పాడా? ప్రైజ్లా. ఇప్పుడు వెళ్ళి డిబేట్కి వెళ్ళి అదైనా ఒకటే ఇదైనా ఒకటే అని వస్తాడా? డిబేట్కి వెళ్ళి అదైనా ఒకటేలయ్యా, సర్ప సంతానమైన ఒకటే, దేవుడి సంతానమైన ఒకటే, వాళ్ళిద్దరు పరలోక రాజ్యం వస్తారులయ్యా అంటాడా? ఏమంటాడు మరి? ఈ కాల ప్రవక్త ఆత్మ నీ లోపల ఉంటే, ఈ కాల ప్రవక్త ద్వారా భూమి మీదకి వచ్చిన ఈరోజు బయలుపరచబడిన ప్రభువు అయిన యేసుక్రీస్తు ఆత్మ నీ లోపల ఉంటే నువ్వేమైనా మాట్లాడతావు? నువ్వేమైనా మాట్లాడతావు? పాపమును నీతిని వేరు చేసేది నీ బోధ. బోధే కాదు, నీ సాక్ష్యం కూడా వేరు చేసింది. సాక్ష్యమే కాదు, నీ జీవితమే వేరు చేసింది. ప్రైజ్లా. నీ ఆలోచన వేరు చేసింది, నీ నడవడికే వేరు చేసింది. అంత దూరం ఎందుకు? నువ్వు వేసుకునే డ్రెస్సే వేరు చేసింది. అది పరిశుద్ధాత్మ అంటే. పరిశుద్ధాత్మను నీ లోపల ఉంటే వేరు చేయటమే కాదంటవా? ప్రైజ్లా. నువ్వు అనుకోవచ్చు ఇట్లా యేసు ప్రభు పిల్లలకే మాట్లాడటానికి హక్కులు అనుకున్నాను. స్వయంగా యేసు ప్రభు వాళ్ళకు కూడా అధికారాలు ఇచ్చిండంట. చదువు బైబిల్. మరి సైతాన్ గడంటే వాడు ఏం లేదనుకునేది, వాడికి అన్యం ఉండే జాగ్రత్తగా వాడికి అధికారం ఇచ్చాడు సార్ బైబిల్లో. నీకంటే అద్భుతాలు చేసే అధికారం పడుకుంది సార్. నువ్వా నీ ఇంట్లో కూర్చొని కొరకు పెట్టి నిద్రపోతున్నావు, వాడైతే నిద్రపోవట్లేదు సార్. వాడు ఇంకా అర్థం కాలేదు, వాడు ఇంకా నీకు అర్థం కావాలి. ఒక మాట చెప్పాలంటే ఎంటే మెసేజ్లకు సరిగా అర్థం కాలేదు సార్. లేకపోతే డిబేట్లోకి వెళ్ళిపోయి కూర్చొని ఊరకు ఎట్టి కూర్చుంటావు. వీళ్ళు రానిలాగా ఎందుకు కూర్చున్నావు? డిబేట్లోకి వెళ్ళారు కొంతమంది సహోదరులు, వీళ్ళు రానోడు
విశ్వాసులు చెలుగుతారు అడగబోయే లేఖనాలను. రామరి చెలుగుతారో లేదు చూపిస్తాం ఇక్కడ. హల్లెలూయా. విశ్వాసాలు చెలుగుతారా ఇక్కడికి? నువ్వు డిబేట్కి ఎందుకు వెళ్ళావు అసలు? నువ్వు దమ్ము లేనాడు నువ్వు డిబేట్కి ఎందుకు వెళ్ళావు? నాకు అర్థం కాదు. లేఖనాలు తేలినోడు డిబేట్కి ఎందుకు వెళ్ళావు నువ్వు? దావీదుని తీస్తే ఎట్టుని చెప్పు. దావీదుని అక్కడ తీస్తే ఎట్టుని చెప్పు. ఎట్టునిది బతులు ఆడుకుంటాడు పోయి ఏదో ఒకట్లో వెళ్ళండి అంటాడా? మెడక తెంచొస్తాడు దావీదు. ప్రైజ్లా. ఒకరోజు యుద్ధంకి వెళ్తుంటే ఆ సర్దారులు అడిగారు ఆ రాజు, ఇతను ఎవరు అని. ఇతను ఎవరు అన్నాడు. దావీదు. అప్పుడు పక్కోడు అడుగుతాడు, ఎవడు గొల్లేతుంది ఎమ్మినోడేనా? అతనే. ఓరి నీ బలోడు నువ్వు, ఈయన చెప్తానే అని చెప్తావు కానాడు. ఊరుకోవాడు. ఎంత మంచోడో తెలిసినా 2-3 సంవత్సరాలు మా ఊర్లోనే ఉన్నాడు కానీ అంత మంచోడు ఎవడు లేడు. మనకి ఎంత సహాయం చేయడానికి వస్తున్నా తెలిసినా. నోరు మూసుకోరా నాయన. యుద్ధానికి వెళ్ళిన తర్వాత కత్తి అడ్డు తిరగదురా, కత్తి మనకెళ్ళి తిరిగిద్దిరా. ఇది యుద్ధానికి వెళ్తే కత్తి మనకెళ్ళి తిరిగిద్ది. అవునంటవా? నువ్వు ఏమన్నాగా రావు మేము. నువ్వేం చెప్పినావు రావు. ఇటు ఎక్కడి నుంచి వెనక్కి మంచిది. ఒకవేళ ముందుకు రావాలంటే ఈ దావీదుని ఇంటికి పంపు. ఈ దావీదు యుద్ధానికి రావద్దు. ఎందుకు? వస్తే అక్కడ ఇజ్రాయెల్ మెడ దిగదు, వస్తే మన మెడలు దిగుతాయి అక్కడ. అరే నేను మళ్ళా మన మాట అంత చెడు తెచ్చుతున్నాను వీడు. అమ్మ వీడికేదో మొత్తెక్కిందే దావీదు మొత్తం. మామూలు మొత్తెక్కిలేదే దావీదు. అయ్యా నన్ను ఎట్టేం చేసుకోలే, యుద్ధంలోకి నన్ను ఎట్టేం చేసుకోలేయ్యా, నీకు మేలు చేస్తానని ఈ మాటలన్నీ వాడికి మొత్తెక్కినాయి. ప్రైజ్లా. యుద్ధానికి వచ్చి ఉంటే తెలిసేదే మరి. అది దావీదు యుద్ధానికి పోతే ఆ పని చేస్తాడు. అంతేనా? కృప కలుగునుగాక. హల్లెలూయా. యుద్ధ వీరుడికి సంపటమా సావటమా తెలిసింది, ఇంకేం తెలియదు. నిజ క్రైస్తవుడు అలా ఉండాలి. సత్యం అని తెలిసిన తర్వాత భయపడాల్సిన అవసరం ఏమి లేదు. నీకు తెలియకపోతే ఓకే, నీకు సబ్జెక్ట్ తెలియకపోతే ఓకే సార్. సబ్జెక్ట్ తెలిసిన తర్వాత నువ్వు అది దేవుడి బిడ్డ, దేవుడి బ్లడ్డే కాదు అది. ఊరియా లెటర్ రాసి చేతికిచ్చి దావీదు చంపమంటే, యోబు ఉత్తరం తీసుకు చదువుకొని వాడిని ముందు పెట్టి చంపేయమంటే ఎదరికెళ్ళి తెచ్చాడు. ఎదరికెళ్ళి ఊరియా తెచ్చాడు. తన యజమాని మాటకి తప్పలేదు, తన రాజు మాటకి తప్పలేదు. నిలబడన్నాడు. ప్రాణం పోతుంటే వదిలేడట. పరలోక రాజ్యంలో స్వాగతం పలికారు. వీరుడు వస్తున్నాడని. అతడు విశ్వాస అంటే ప్రాణం పోతున్నా కానీ అక్కడ వదిలేవాడు విశ్వాసి, అంతేగాని పారిపోయేవాడు కాదు విశ్వాసి. అవునా? కృప కలుగునుగాక. రాత్రి దేవుడు మేము దీవించునుగాక. సార్ ఇప్పుడు ఏ గుంపులో నువ్వు ఇంతకీ? దీవించబడిన గుంపా, శపించబడిన గుంపా? ఏ సైడ్ నువ్వు? కొంచెం ఆలోచన వచ్చిందండి. నా మాటలు ముగిస్తున్నాను. సర్పసంతానం కొంచెం కొద్దిగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడాల్సినవి. చాలా క్వశ్చన్లు వేయాల్సినవి. సార్ క్వశ్చన్లు కూడా చాలా ఉన్నాయి. ప్రైజ్లా. క్వశ్చన్లు కూడా చాలా ఉన్నాయి సార్ ఇక్కడ. కృప కలుగునుగాక. ఇప్పుడు క్వశ్చన్లు కూడా వేయాలి, చాలా క్వశ్చన్లు వేయాలి. ఏయ్ మ్యాన్ సార్ ఎక్కడ ఉన్నారా? అంత ఈజీగా లేదు సార్. ఈ కాల ప్రవక్త వచ్చి బయలుపరిచిన వాక్యం ఏదో అదిరిపోయే వాక్యం కాదు, పారిపోయే వాక్యం కాదు. సర్పసంతానికి సవాలంటే ఇది ఇక్కడ భయపడేది కాదు. అక్షరం సంపూర్ణ ఆత్మ రెండు కలిపి చూడాలి సార్. ఆత్మను చూసిన చేస్తావు నువ్వు, అక్షరం చూసిన చచ్చిపోతావు. రెండుని కలపాలి, రెండుని కలిపి చూడాలి. దేవుని స్తోత్రం. అది 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 దేవుని చూసే విధానం. ఇక్కడ మిమ్మల్ని దీవించును గాక. అది ఇక్కడ 3వ అధ్యాయంలో, నా మాటలు ముగిస్తున్నాను, పాపం జరిగింది. 2వ అధ్యాయంలో లేదు, అది ఇక్కడ 3వ అధ్యాయంలో పాపం జరిగింది. దేవుని స్తోత్రం. మీకు ఒక సంగతి తెలిసిన, ఆది కాండం 2వ అధ్యాయంలో చెట్టుని గురించిన ప్రవచనం ఉంది.
అది కానీ 2వ అధ్యాయంలో చెట్టు గురించి ప్రవచనం ఉంది. చదివారా? ఈ చెట్టు అన్ని చెట్లు తిని ఈ చెట్టు తినొద్దు, ఈ చెట్టు తిని నువ్వు చచ్చిపోతావు అని చెప్పింది ఆది కానీ 2వ అధ్యాయంలో. ప్రైజ్లా. ఈ ప్రవచనం ఆదాముకు బాగా తెలుసు, కృప కలుగును గాక. కానీ చెట్టు ఫలమును తిందైతే 3వ అధ్యాయంలో. అక్కడ వివరణ చెప్పలేదు, దాని వివరణ చెప్పింది అయితే 4వ అధ్యాయంలో. అది ప్రైజ్లా. ఆది కాండం 3వ అధ్యాయంలో వివరణ చెప్పలేదు. అది ఎలా ఉందంటే, నా శరీరం తిరిగిన రక్తం తాగిన వాడు నిత్యజీవం గలవాడు అన్నాడా? ప్రైజ్లా. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రసంగం చేశాడు ఆయన. అప్పుడు ఒక 70 మంది అన్నారు, నీ శరీరం తిని రక్తం తాగాలన్నాడు. తాగాల్సిందే, తినాల్సిందే అన్నాడు. అట్లయితే మా కొద్దులు ఈ శిష్యత్వం వెళ్ళిపోయారు. వెళ్ళిన వారిని అన్నట్టు మరలా వెలసుకురాలా. అయ్యా పొరపాటు ఏంటంటే, రండి అయ్యా, మీరు రాకపోతే చర్చి అంత ఖాళీగా ఉండిద్దయ్యా, అయ్యా పోనీ అండి. అప్పుడు శిష్యులు వచ్చిన పాస్ గారు 70 మంది పోయారు. పాస్ గారు అన్నాడు, మనం ఉంది ఒక 70-80 మంది అయితే 70 మంది పోతే ఇంకెంతమంది ఉంటారు? ప్రైజ్లా. బుధవారం కోట కూడా ఉంటారు సార్ పాస్ గారు, శనివారం కోట 100 మంది వెళ్ళారు పాస్ గారు. ప్రైజ్లా. 70 మంది వెళ్ళిపోయారు పాస్ గారు. అయ్యా వాళ్ళు దశంభాగ్యం చాలా మంది పాస్ గారు, కోటలకి డబ్బులు వాళ్ళే పాస్ గారు ఇచ్చేది, వాళ్ళంతా వెళ్ళిపోయారు పాస్ గారు. ఏమి ఈయన వాళ్ళు ఉన్నారు పాస్ గారు ఇక్కడ. అప్పుడు యేసుప్రభు అన్నాడు, పోనీ అన్నాడు. ఆయన అంటూ కానండి, మీరు కూడా వెళ్తారా అన్నాడు. వామ్మ, మనం కూడా పంపించేటట్టున్నాయి ఈయన. మీరు కూడా వెళ్తారా? మీరు కూడా వెళ్తారా? ఆప్షన్ వచ్చేసింది, వెళ్తారా? బోధకుడు మనం కూడా పంపించేటట్టున్నాడు ఏంది? అప్పుడు వెలిగింది, ఇదేదో శరీర సంబంధమైన మాట, ఇదేదో వాక్యంరా, ఇక్కడేదో మర్మం ఉందరా. నోరు మూసుకోవడమే మంచిది. ఆయన చెప్పిందాక నోరు మూసుకుందా. ఎక్కడికి వెళ్ళాం ప్రభు? ఇప్పుడు కాలబేరం వచ్చింది. నీవే నిత్య జీవపు మాటలు కలిగిన దేవుడు, ఎక్కడికి వెళ్ళాం ప్రభువా? అప్పుడు ఆయన అన్నాడు, నేను మిమ్మల్ని 12 మందికి ఏర్పాటు చేసుకోలేదా? ఆహా, ఓర్చుకుంటే దీవెన బయటకు వస్తుంది, తగ్గించుకుంటే దీవెన బయటకు వస్తుంది. ప్రైజ్లా. మనం సమర్పించుకుంటే దీవెనలు బయటకు వస్తున్నాయి. హల్లెలూయా. ఆయన ఎవరో తెలుసుకోవాలని కొంచెం తగ్గించుకుంటే మర్మమంతా బయటకు వస్తుంది. అప్పుడు అన్నాడు, వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత అన్నాడు, ఏ ప్రభువా, నిజంగా శరీరం తినమంటవా? శరీరం అనగా రొట్టెరా, రక్తం అనగా ద్రాక్ష. డెబ్బై మంది పోయారు, పిలుచుకొచ్చా. ప్రైజ్లా. వామ్మో, ఎంత మర్మం ఉందా పాస్టర్ గారు ఇక్కడ. మరి వాళ్ళు పోయారుగా పాస్టర్ గారు, మరి ఎన్నడన రాలేదు, మరి ఎన్నడన పిలవలేదు. సర్ప సంతానం ఎన్నిక చేయబడిన పిల్లలు భూమి మీద ఉన్నారు. వాళ్ళు స్త్రీ సంతానం. గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేర్లు రాయబడ్డాయి, స్త్రీ సంతానం. వారు అన్ని కాలాల్లో ఉన్నారు, స్త్రీ సంతానం. వాళ్ళకు వాక్యం ఇవ్వబడింది, స్త్రీ సంతానం. వారు యేసుక్రీస్తులో ఉన్నారు, స్త్రీ సంతానం. వారు ఆయనలో భాగంగా ఏర్పాటు చేయబడ్డారు, స్త్రీ సంతానం. వారి గురించి ముందుగానే ప్లాన్ ఉంది, స్త్రీ సంతానం. వారి పేర్లు ఆయన ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథములు తన స్వహస్తములతో రాసుకున్నారు, స్త్రీ సంతానం. జగత్తుకు పునాది వేయబడక మునిపే. ప్రైజ్లా. యేసుప్రభు మనల్లా అన్నాడు. మన అంటే ఏందనుకున్నావు? ఏమన్నారు అక్కడ? 3 ఉన్నారు. ఈ సర్పశాంతంలో చూపించేది ఏంటంటే, మా నాన్న యేసుప్రభు వారు ఎన్నిసార్లు మన అన్నాడు. ప్రైజ్లా కదా. అబ్బా, ఏం మర్మం తెలిసిందో వీళ్ళకి బాబు. మన అల్లా అంటే మన అంటే ఏందనుకున్నావు? 3 ఉన్నారు అక్కడ. ఎంతమంది? 3 ఉన్నా మనే, 4 ఉన్నా మనే, 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, 1,00,000 మంది ఉన్నా, కోటి ఎన్ని మంది ఎంతమంది ఉన్నా మనే. ప్రైజ్లా. వాస్తవానికి ఈ క్వశ్చన్ ఎత్తాలంటారు, అమ్మో వీడు ఏంది రిట్ అన్నాడు, 1000 మంది ఉన్నా మనేగా, అంతే కదా. మరి మా నాన్న 3 అని ఎట్ట అంటావు? నాకు ఒకసారి ప్రశ్న జవాబు చెప్పు. మా నాన్న 3 ఎట్ట అంటావు? ఇంకేమైనా రెఫరెన్స్ నీకుందా చెప్పడానికి? మన వివరించడానికి ఏమైనా ఉందా రెఫరెన్స్? ఒకవేళ కొత్త నిబంధనలకు వచ్చే మన నాన్న యేసుప్రభు అంటే, నేను నా తండ్రి ఏకమై ఉన్నావు అన్నాడు. అన్నాడా? నేను నా తండ్రి ఏకమై ఉన్నావే.
బాడీలు కూడా లేవేంది వాళ్ళకి. వాళ్ళ తండ్రికి బాడీలాకి ఏం లోపలికి వచ్చిందా? మేము కూడా వేస్తాం ప్రశ్న. పరలోక రాజులు ఎన్ని కుర్చీలు ఉన్నాయి? ఎన్ని కుర్చీలు ఉన్నాయి? 3 లేవా? అంటే కుర్చీలు కూడా లేవు ఈ దేవుడికి. ప్రశ్న వేస్తాం. ఒక్కటే కుర్చీ మీద వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు. చదువు ప్రకటన 5వ అధ్యాయంలో ఒక కుర్చీ ఉంది. ఆ కుర్చీలో వచ్చిన కుమారుడు బయటకు వచ్చాడు. అంటే కుర్చీ కూడా లేదు యేసుప్రభు వారికి. బుద్ధిహీనత. కళ్ళు తెరువు, కొంచెం యేసుప్రభు కనబడతాడు, కుర్చీ కనబడుద్ది. ప్రైజ్ ది లార్డ్. అంతే కదా. ఒక కుర్చీ ఉంటే ముగ్గురు లోపల అట్ట కూర్చున్నారు. నాకు అర్థం కాలేదు. యేసుప్రభు నేను నా తండ్రి ఏకమై ఉంటే నీకు అర్థం కాలేదు మర్మమని. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడే ఉన్నారా? నేనే దేవుడికి ఒక దేవుడు లేడంటే ఇంకొక దేవుడు ఆడి నుంచి వస్తాడు? వస్తాడా? కృప కలుగును గాక. మరి అట్టయితే ఆదికాండము 1వ అధ్యాయంలో మనాన్ని ఎందుకు అన్నాడు? మరలా క్వశ్చన్, మరలా మన ఎందుకు అన్నాడు? కొత్త నిబంధనలో మన అంటే ఇక్కడ కూడా పెడితే నువ్వు లింకు. మన అంటే కాదంటే మరి ఆదికాండంలో మన అందే ఎవరు? అందుకు రావాలి సార్ వాక్యం కాడికి. శపించబడిన వాడికి ఈ వాక్యం అర్థం కాదు, దీవించబడిన వాడికి వాక్యం. ఎవడు మమ్మల్ని దీవించే గాక. జగత్తుకు పునాది వేయబడక మునిపే యోబుతో అంటాడు, ఈ భూమికి పునాదులు వేసినప్పుడు ఎక్కడో యోబు అన్నాడు, నాకు తెలియదయ్యా, అయ్యా నాకు తెలియదయ్యా అన్నాడు యోబు. చెప్పబోయా, భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? దేవుని కుమారులందరూ చప్పట్లు కొట్టి ఆ పాటలు పాడేటప్పుడు నువ్వు ఎక్కడున్నావు అన్నాడు. అప్పుడు ఆయనకు ఒక సేవ వేసట, దేవుడు కుమారులా? మళ్ళా చెప్పి దేవుడు కుమారులే ఏకముగా కూడి పాడుతున్నారు పాటలు, చప్పట్లు కొడుతుంటే పునాదులు వేసాం. అప్పుడు నువ్వు ఎక్కడున్నావు అన్నాడు. ఏడున్నావు నువ్వు? నాకు భూమి మీదకి వచ్చిందని తెలుసు కానీ భూమికి ముందు నాకేం తెలుసయ్యా? ఆయన అన్నాడు, ఎక్కడున్నాను? ఈ భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఏడున్నావు? ప్రైజ్లా. ఆయన గీక్కుంటే అన్నాడు, అప్పుడు నువ్వు పుట్టే ఉన్నావు అన్నాడు. పుట్టానా? నేను పుట్టానా? నువ్వే పుట్టే ఉన్నావు అన్నాడు. ఈ భూమికి పునాదులు వేసేటప్పుడు మన అని పలికింది ఆయన కుమారులతో. ఎవరితో? ఆయన కుమారులతో అంది. చదువు బైబిలు. జగత్తుకు పునాది వేయబడకొనిపోయి క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరు వాళ్ళు? మనమే. ఈ భూమి లేనప్పుడే క్రీస్తులో మనం ఉన్నాం. ఈ భూమి ఎవరి కొరకు తయారు చేయబడినప్పుడు? మన కొరకు తయారు చేయబడింది. ఇప్పుడు మన దేవుడి గురించి ఆయన పిల్లలతో మాట్లాడుకున్నారు, మన కొరకి తయారు చేసుకుందాం. నీకు ముగ్గురు కనపడాడు మహానుభావుడా? ముగ్గురు కనపడాలి. నీకు కనపడతారు, ముగ్గురు నలుగురైనా కనపడతారు, 100 మంది అని కనపడతారు. కానీ నాకైతే అక్కడే కనపడుతున్నాడు. కృప కలుగునుగా. ఇది మిస్టరీ. యేసుప్రభు చెప్పగానే దాని అర్థం వెంటనే రావు. ఆదికాండంలో 3 అధ్యాయాలు చెప్పగానే చూసావా పండు తింటే పండు తినలేదంటాడు వీడు, ఎంత బాగుంది, ఆంకోసుకుంది, తన భర్తకు కూడా ఇచ్చింది. ఇంకొక మర్మం చెప్పమంటావా? ఒక ఆయన అన్నాడు, ఇక్కడ ఎవడికి తెలియని మర్మని ఒకటి చెబుతున్నాడు. ముసలాయన లేచి అన్నాడు, చెప్పయ్యా అన్నారు అందరూ. నేను కూడా అక్కడ కూర్చున్నా. ముసలాడు ఏంటో తెలిసిన, అవ్వ ముందు కాయ తీసుకుంది, చెట్టుకాయ కోసుకుంది, తినేసింది, మింగేసింది. అప్పుడు ఆదాం వచ్చి కాయ ఇచ్చి ఆ కాయ కోసుకున్నాడు. తినేటప్పుడు వచ్చి దేవుడు వచ్చి కుత్తకాయ ఆంతులో పట్టుకున్నాడట. పండు తింటావా అని పట్టుకున్నాడట. అప్పుడట ఆ పండు అంటే ఇక్కడే ఇరుక్కుపోయిందట. అందుకని మగోడుకు కొంచెం ఇక్కడికి ఎత్తుగా ఉండదు చూడు, ఇదేంటంటే ఆ పండు అక్కడే ఉంది, ఆమెకేం లోపలికి పోయింది, వీడికేం గొంతులో ఉంది. నమ్ముతావా? వీకేయారు గొంతులో ఉందని నమ్ముతావా నువ్వు? ప్రైజ్లా. బుద్ధిహీనత. ఇక ఇన్నవాడు, అబ్బో అయ్యగారు 70 సంవత్సరాలు అయ్యగారు, ఇంత మరము ఎవడు? నేను పక్కనే ఉన్నా, కౌంటర్ అయితే చచ్చేటట్టు ఒక దెబ్బకి. భోజనం తినేటప్పుడు చెప్పి మాట తిన్నీ పాపం ఎందుకు? కౌంటర్ అయితే భోజనం కూడా తిండి కాడ. దేవుడు పిల్లల దగ్గరికి వచ్చి నాటం ఆడకు. ప్రైజ్లా. హల్లెలూయా. నువ్వు ఎక్కడెక్కడ ఏమైనా చెప్పుకో, కానీ దీవించబడిన పిల్లల దగ్గరకు వచ్చి గుప్పిగంతలు వేయకుంటాడు.
కృప కలుగును గాక. ఆదికాండము 3వ అధ్యాయము వేరు, ఆదికాండము 4వ అధ్యాయం, ఆ రెండిటికి చక్కని బంధం ఉంది, గుర్తుపెట్టుకో. నీకు పరిపూర్ణమైన పిక్చర్ నీకు అర్థం కావాలంటే 3వ అధ్యాయం యొక్క పూర్తి వివరణ 4వ అధ్యాయం, ఇందులోంచి అందులోకి వెళ్తుంది. దేవుడు మేము దీవించును గాక. కృప కలుగును గాక. కొంచెం అర్థమైంది సర్పసంతానం? కొన్ని ఆలోచనలు అర్థమైనవి మీకు? ఇంకా చాలా ఆలోచన దేవుడు చేతి వచ్చారు, మనం మాట్లాడుకుందాం. ప్రభు మనల్ని దీవించును గాక. తల ఉంచుతా, ప్రార్థన చేద్దాం. తల ఉంచుదాం, చాలా సమయమైంది. తల ఉంచుదాం. సహోదరుడా, ఏ మనిషి మనకు శత్రువు కాదు, కానీ శత్రువులు అయితే భూమి మీద ఉన్నారు. సర్పము, సర్ప సంతానం మనకు శత్రువు. మనిషి ఎందుకు కాదో తెలుసా? ఆ మనుషుల్లో దేవుని సంతానం కూడా ఉన్నారు. కాబట్టి ఎవరు దేవుడి సంతానమో, ఎవడు దెయ్యం సంతానమో లేఖనాల వాళ్ళతో చెప్పండి, ప్రేమతో చెప్పండి, స్వార్థ చెప్పండి. ఒకవేళ దేవుడు బీజం కలిగిన వారు ఉంటే ఆ మాటలు పట్టుకుంటారు, లోబడతారు. దేవుని బీజం లేని వారు ఉంటే వారు వ్యతిరేకిస్తారు. ఇదే తేడా అన్నాడు. ఆ దేవుని బీజం కలిగిన వారు పుడుతూనే జీవంతో పుడతారు. దేవుడు బీజం కలిగిన పిల్లలు, సర్ప సంతానానికి అది లేదన్నాడు. వాళ్ళెన్నడూ వాక్యం చూడలేరు, వ్యతిరేకిస్తారు. శపించబడిన వారు వ్యతిరేకిస్తారు. ఇది గుర్తు. కాబట్టి ఈ రెండు మనకు తెలియాలి. గురుగులు గోధుమలు స్పష్టంగా తెలియాలి. ఈ కాలమే గురుగులు గోధుమలు కోతలు కోసిన కాలం. దేవదూతలు వచ్చారు, కోతలు కోసారు, గురుగులను కట్టలు కట్టాడేశారు. అవే ఈ సంఘ శాఖలు, ఈ సంస్థలన్నీ కట్టలు కట్టుకొని పడిపోయి ఉన్నాయి. అయితే గోధుమలు కోస్తున్నాడు ఆయన. ఆ గోధుమలు కొట్లో పోసుకునే సమయం ఇది. ఆఖరి విత్తనాలన్నిటిని తీసుకెళ్లే సమయం. అందుకని ఈ మర్మమంతా, ఈ విషయాలన్నీ గోధుమలకు తెలియాలి. వారు రాజ్య సంబంధులు, వారు దేవుని పిల్లలు, వారు దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు, ఆయన ఆలోచనలో ఉన్నవారు, ఆయన శరీరంలో భాగమైన వారు, గొర్రెపిల్ల జీవగ్రంథుల పేర్లు కలిగిన వారు, రక్తం పెట్టి కొనబడిన వారు, ఆయన గురించి మాట్లాడటానికి అర్హత పొందినవారు. ఈ రాత్రి వేళ అందులో నువ్వు ఉన్నట్లయితే భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు మరణించిన తిరిగి లెగుస్తావని చెప్పాడు. సాక్ష్యం ఇవ్వు. ఈ వాక్యం గురించి సాక్ష్యం ఇవ్వు. ఇది సత్యమైన సాక్ష్యం చెప్పు. నీ జీవితం ద్వారా సాక్ష్యం చెప్పు. సహోదరుడా, ఏ మనిషి మనకు శత్రువు కాదు, సమస్త మనకు శత్రువు కాదు. వాక్యమును వంకర చేసిన వ్యక్తులు ఎవరు ఉంటే ఖచ్చితంగా అతను నీకు శత్రువే. వాక్యముని కలిపి తీశాడా, అతను నీకు శత్రువే. వాడికి తెలియకుండానే అతను సర్ప సంతానమై ఉన్నాడు. అతనికి తెలియదేమో అతడు సర్ప సంతానమై ఉన్నాడు. వాటన్నిటిని చూడగలిగిన వారే దేవుని సంతానం. ఈ రాత్రి వేళ మన జీవితాన్ని దేవుడు సమర్పించుకుందాం. ఈ విషయాలు నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి, గ్రహించడానికి, మన హృదయంలో భద్రపరచుకోవడానికి కృప చూపాడు దేవుడు. ఈ రాత్రి వేళ నువ్వెవరో నీకు అర్థమైంది. సమర్పణ చేసుకో. రాబోతున్న దినాల్లో ప్రభు కొరకు ఏదైనా ఒక మంచి జీవితం, ఒక మంచి పని, ఒక మంచి ఆలోచన కలిగిన ఆ సాక్ష్యపు జీవితం దేవుడు నీకు సిద్ధపరచున్నట్లయితే ఆ చిన్న పని చేయడానికి రెడీగా ఉండు. పాపమును పక్కకు నెట్టు, మారు మనసు పొందు, పాపక్షమాపణ నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందు. తండ్రి కుమార పరిశుద్ధ నామములో ఆ బాప్తిసం చల్లదు, అది నీకు పాపక్షమాపణ ఇవ్వదు. ఆ బాప్తిసం తీసుకున్న వాక్యం నీకు అర్థం కాదు, ప్రత్యక్షత రాదు, పరిశుద్ధాత్మను పొందలేవు. అయితే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. ఇది మర్మమే. ఆయన పిల్లల కోసం ఆయన నామాన్ని ఇచ్చాడు. పోగొట్టుకున్న వస్త్రం ఈరోజు ఆయన కలవరిశిలలో మరణించి తిరిగి లేచడం ద్వారా, తన రక్తమును సిందించి రక్త కణం పగలగొట్టడం ద్వారా, అందులో వచ్చిన జీవము ద్వారా తయారైనదే ఆ పరిశుద్ధాత్మైన వస్త్రం. ఈ వస్త్రం కలిగిన పిల్లలు ఇవన్నీ చూడగలుగుతారు. ఈ వస్త్రం దేవుడు మీకు ఇచ్చునుగాక. వస్త్రం కలిగిన పిల్లలకి ఈ స్థలం చెల్లుదురుగాక. కృప దొరుకునుగాక. మీకు నమ్మదగిన యేసయ్యా, పరిశుద్ధుడా నీకు వందనాలు. సర్ప సంతానాన్ని గురించి కొన్ని లేఖనాలను కొంచెం అవగాహన చేసుకునే భాగ్యం ఇచ్చావయ్యా. ఇంకా ఎన్నో విషయాలు అక్కడ ఉన్నాయి ప్రభువా. నీ పిల్లలకి నేర్పు తండ్రి. వారి మనసు నేతలు తెరవండి, చూసే కృప దయచే ప్రభు. ఎవరు మాకు శత్రువు కాదా, ఈవెన్ ఈ వీకేఆర్ కూడా మాకు శత్రువు కాదా. శారీరకంగా అయితే వాక్యం కలిపి తీసేవాడే
మాకు శత్రువు. ప్రభు, మేము ఈ వాక్యం కొరకు, మీ వాక్యం కొరకు సాక్ష్యం ఇవ్వడానికి ఎన్నిక చేయబడిన పిల్లలమని మాకు అర్థమైంది. ఇంకా మేము ఈ వాక్యమును చూసే కృప దయచేయం, వాక్యం గురించి సాక్ష్యం ఇచ్చే కృప దయచేయం, వాక్యం కొరకు నిలబడే కృప దయచేయం, సత్యంలో నిలబడే కృప దయచే తండ్రి. ప్రతి మాట మా హృదయాల నూరంతల ఫలమిచ్చే నీ ఆత్మశక్తి నింపబడిన పిల్లలమ్మ ఈ స్థలంలో చెల్లే కృప దయచే. కూడిన బిడ్డలను దీవించండి, లైవ్లో ఉన్న పిల్లలను దీవించండి. ఈ మాటలు ఇంకా ధ్యానించడానికి కృప చూపండి. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత వీటిని గురించి ధ్యానించే కృప దయచేయండి. ప్రభువా, గ్రంథం అంతటిలో ఉన్న సర్ప సంతానాన్ని, దేవుని సంతానాన్ని చూడగలిగిన కృప బిడ్డలకు దయచేయండి. ఎందుకంటే ఆ సంతానం ఆఖరి దాకా పెరిగిద్ది అన్నావు. అన్ని గ్రంథాల్లోంచి వెళ్ళారు వాళ్ళు. అందరిని చూసే కృప బిడ్డలకు దయచేయమని, అందులో వారేంటో, వారి స్థానం ఏంటో, వారి భాగం ఏంటో ఇవన్నీ వారికి అర్థమయ్యే కృప దయచే ప్రభువా. అటు దేవుని దయచేయమని యేసుక్రీస్తుని మీ నామములో అడిగి వచ్చున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు కృప సమాధానం తల వంచిన మనకు రాలేపోయిన బిడ్డల సకల పరిస్థితులకు, ఇలా ఉన్న దేవుని పిల్లలకు, సార్వత్రికంగా వధువులో భాగమై దీవించబడిన ఆయన బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడేయుడి నడిపించిన గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించిన గాక. ఒకరు వందనాలు చెప్పుకోండి. గాడ్ బ్లెస్ యు.